జై భీమ్. నమస్కారం. తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, అదేవిధంగా రాష్ట్రాలు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల్లో భాగంగా మండలాలను కూడా నూతన తండాలను కూడా గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేసి అభివృద్ధి, చిన్న గ్రామాలు అభివృద్ధికి మెట్టని, అదేవిధంగా మండలాలు ఏర్పడితే అభివృద్ధి అవుతుందని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొలనూరు గ్రామాన్ని, కొలనూరు కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేస్తుందని గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి కూడా కొలనూరు మండలాన్ని ఏర్పాటు చేయలేదు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా కొలనూరు మండలం కేంద్రంగా ఏర్పాటు చేస్తారని వారు కూడా చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినా కూడా మరి మొన్న కలెక్టర్ గారు ప్రస్తావించినటువంటి పెద్దపల్లి జిల్లాలో 4 కొత్త మండలాలు మరి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో కొలనూరు మండలం లేకపోవడం మరి ఈ ప్రాంత ప్రజలను నిరాశ్రయానికి గురి చేసింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ అన్ని రకాలుగా మరి కొలనూరు మండలం అనేది అనువుగా ఉన్నది. వైద్య సదుపాయం కానీ, మరి బ్యాంకు సదుపాయం కానీ, రైల్వే సదుపాయం కానీ, చుట్టూ ఉన్న గ్రామాలకు మరి నిలువుగా ఉన్నటువంటి కొలనూరు గ్రామాన్ని మరి ఎన్నో ఏళ్ళుగా గత ప్రభుత్వం చేస్తారని ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తారని చేయలేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు విజయరామరావు గారు, అదేవిధంగా స్థానిక మంత్రి శ్రీధర్ బాబు గారిని, సంబంధిత పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారిని మేము కొలనూరు ప్రాంత ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ ఎన్నికలకు ముందే ఏవైతే 4 మండలాలు ప్రకటించారో ఆ మండలాలతో పాటు కొలనూరును కూడా మండల కేంద్రంగా మేము ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో మరి కొలనూరు మండల ఏర్పాటుకు సంబంధిత ప్రాంత ప్రజలను, అన్ని పార్టీ నాయకులను, పెద్ద మనుషులను, కుల సంఘ నాయకులందరినీ కలుపుకొని మరి కొలనూరు మండల సాధనకై మేము అంతా కృషి చేస్తామని మేము కోరుకుంటూ తక్షణమే యొక్క ప్రభుత్వము కొలనూరు మండలాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.